నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అయింది. ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం పీడియాట్రిక్ ఆంకాలజీ అనేది కూడా స్టార్ట్ చేశాము. ఈ కేసులోకి వస్తే దేవహర్ష 8 ఏళ్ళ అబ్బాయి అక్టోబర్ 2023లో ఫీవర్ వస్తుంది అని చెప్పి టెస్టులు చేయించుకోగా కణాలు బాగా తగ్గిపోయాయని తెలిసింది. సో వాళ్ళని చెన్నైకి రిఫర్ చేశారు. చెన్నైలో కొన్ని టెస్టులన్నీ చేయగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఉంది అని తేల్చి చెప్పారు. సో ఆ ట్రీట్మెంట్ చెన్నైలో చేయించుకోవడం అనేది దూరం అయిపోతుంది అనమాట. ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 2 years ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎంత దగ్గరలో తీసుకోగలిగితే అంత బెస్ట్ అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేయగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉందని తెలిసింది. సో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక మేము ఫస్ట్ మంత్ ఇండక్షన్ కీమోథెరపీ ఇచ్చాము. ఆ అబ్బాయి ఇండక్షన్ కీమోథెరపీ చాలా బాగా టాలరేట్ చేశారు. ఆ 1 month థెరపీ తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేయగా చాలా మంచి కంట్రోల్ వచ్చిందని తెలిసింది. దాని తర్వాత కావాల్సిన 2 సంవత్సరాల ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాము. ఆయన బాగానే టాలరేట్ చేస్తున్నారు. సో ఆ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. నా పేరు అనూష, బాబు పేరు దేవహర్ష, మాది నాగలవారం. బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చాక కావిలికి తీసుకెళ్ళాం. అక్కడ కణాలు తగ్గిపోయాయని చెప్పారు. చెన్నైకి తీసుకెళ్ళమన్నారు. చెన్నైలో చూపిస్తే అక్కడ బోన్ మ్యారో పరీక్ష చేశారు. బాబుకి పూర్తిగా కణాలు తగ్గిపోయాయి. ఉండాలి అక్కడ ట్రీట్మెంట్ మేము చేస్తాము, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పారు. దాని తర్వాత మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంటే ఇక్కడ శ్రీవిద్య మేడం నెల్లూరులో బాగా చూసుద్ది, మెడికవర్ హాస్పిటల్ అని చెప్పింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాం మెడికవర్కి. మేడం శ్రీవిద్య మేడం బాగా చూసింది. ఇక్కడైతే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉందని చెప్పారు మేడం. అందుకని ఇక్కడే ఉన్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నెల ఇక్కడే ఉన్నాము. ట్రీట్మెంట్ బాగా చేసింది మేడం. నర్సులు కానీ బాగా చూశారు. అంతా బాగుంది. బాబు ఇప్పుడు బాగుంది. అందరికీ ధన్యవాదాలు.